రాలు ఆవిడ తీసుకున్నటువంటి ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపిందని చెప్పాలి. అదేవిధంగా మరి మీకు గుర్తుందో లేదో కానీ అదే ఇప్పుడు ఏ రాయన భాగ్యలక్ష్మి గారి విజయవాడ వన్ టౌన్లో అయితే ఉంటున్నారో అక్కడ ఒక పద్మ అనేటువంటి ఆవిడకి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు. దాని మీద వంగవేటి రంగ చాలా పెద్ద ఎత్తున ఆయన ఉద్యమించారు. ఉద్యమించేది అది నేషనల్ మీడియాలో వచ్చింది. మనకు ఆ రోజున బ్లిడ్జ్ అని ఆర్గనైజర్ పేపర్ గుర్తున్నాయి. అందులో నేను చూసాను అనమాట, ఫ్రంట్ పేజీలో వేశారు. ఆ తర్వాత చూస్తే మొత్తం అన్ని మన పైనీర్లు, అప్పుడు పైనీర్ గిట్ వచ్చేది కాదు. తర్వాత ఇంకా చాలా ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా, అంటే నేషనల్ లెవెల్ ఇష్యూ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ వంగవేటి రంగ. విజయవాడలో జరిగినటువంటి ట్రాన్స్యూర్ కేసు, ఈ ట్రాన్స్యూర్ కేసుకు సంబంధించి మరి ఈ రోజున అంతకంటే కూడా అతి దారుణంగా అత్యంత పాశవికంగా గుంటూరులో నడి రోడ్డు మీద పట్టపగలు ఒక మహిళను వ్యవస్థలను చేసేటువంటి సంఘటన జరిగితే దాని మీద మీరు స్పందించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సారా వ్యవహారాలు కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున ఢిల్లీలో ఏ విధంగా అయితే మరి ఇంత పెద్ద ఎత్తున యువతని ఉద్యమించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు మేము కూడా కాక్రోచెస్ అవుతాం అని చెప్పని. సో మీరు ఏం చేయబోతున్నారు? వాట్ ఈస్ యువర్ సార్? ఇక్కడ అంటే మీరు అడిగారు కాబట్టి ఒక అంశం నేను మీ ముందు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకన్ అప్ నాట్ ఓన్లీ ఈ కాక్రోచ్ ఉద్యమానికి సంఘీభావం కానీ, లేకపోతే విద్యార్థులకి మనం అండగా నిలవకపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? సింపుల్. ప్రజెంట్ లీడర్షిప్ మన కోసం కాదండి, రాబోయే తరాల కోసం. అంటే దట్ ఈస్ ఓకే అండి. ఇన్ ద సేమ్ లైన్స్ ఈ రోజున మీకు చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక జస్ట్ యాక్ట్రెస్, మనకి అది కూడా ముంబై నటి, ఇక్కడ తెలుగు కూడా కాదు, సౌత్ ఇండియా కూడా కాదు, చీట్ చేసి ఇది చేస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడతో మాట్లాడి హంగామా చేశారు కదా. మరి నడు రోడ్డు మీద ఒక మహిళని ఈ రకంగా దేనికి చేస్తే, సో ఇప్పుడు భాగ్యలక్ష్మి గారి ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఆవిడే కాదు, చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఆ రోజున వీళ్ళంతా అంతకుముందు చాలా స్మూత్ గాను హంబుల్ గా ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళంతా రెబలియన్స్ అయ్యారు. సో ఇది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఆ రకంగా ఉంటేనే తప్ప లాభం లేదు ఇది సొసైటీలో. సో ఇప్పుడు మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా నేను గమనించాను. నేను అంతకుముందు కొన్ని సభలు కూడా వెళ్ళినప్పుడు చాలా ఇదిగా ఉండేవారు. ఇప్పుడు మాటలో కానీ వ్యవహార శైలిలో కానీ ఆ రెబల్ ఇది అనేది కనిపిస్తా ఉంది. ఎస్, దట్ ఈస్ రిక్వైర్డ్, మోస్ట్ రిక్వైర్డ్. ఇప్పుడు చాలా మంది బహుశా వైసీపీలో మంచి మంచి నాయకులుగా తయారు చేసినటువంటి చంద్రబాబు థ్యాంక్స్ అని చెప్పి మీరు అన్నారన్నమాట. చెప్పండి మీ రియాక్షన్ ఏంటి చెప్పండి. అదే దీని మీద గుంటూరులో జరిగినటువంటి ఇష్యూ మీద మీరు ఏం చేయబోతున్నారు? అసలు ఎంత అమానుషంగా ఉంది. అసలు రాష్ట్రంలో నా పాలన ఉందా లేదా, మహిళకి ఏ రకమైన భద్రత ఉందా అన్నది అసలు ఏం అర్థం కావట్లేదండి. ఒక 10,000 రూపాయలు ఆమె ఇంటి ముందు ఆమె బోరు తవ్వుకోవటానికి 10,000 రూపాయలు వార్డు సెక్రటరీకి లంచం ఇవ్వాలంట. లంచము వాడు అడిగితే ఇవ్వను, నా ఇంటి ముందు నేను బోరు తవ్వుకోవటానికి మీకెందుకు లంచం ఇవ్వాలి, నాకేం అవసరము, నా ఇల్లు నా బోరు నేను తవ్వుకుంటాను, నీకెందుకు అని అంటే నీ ఇంటిలోకి ఎలా నీళ్ళు వస్తుందో నేను చూస్తా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకుండా బోరు ఎలా తవ్వుతావో నేను చూస్తా అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించాడు. బెదిరిస్తే 3ంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఒక కంప్లైంట్, నా మీద ఇలాగా దౌర్జన్యం చేస్తున్నారు, ఇలా లంచం అడుగుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ పెడితే కనీసం పోలీసుల ఆ కంప్లైంట్ ని తీసుకొని ఉన్నా గానీ ఈ రోజు ఆ అమ్మాయికి ఈ దుస్థితి అన్నది వచ్చేది కాదు. తీసుకోలేదు కదా, నువ్వు దెబ్బలు తగిలి దెబ్బలతో వెళ్తే అమ్మాయి నువ్వు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో నువ్వు చికిత్స చేయించుకో ముందు, తర్వాత ఈ కంప్లైంట్ చూద్దామని చెప్పి ఆ అమ్మాయి నచ్చజెప్పి పంపించేస్తే ఆ అమ్మాయి అక్కడి నుంచి 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసిందండి. పోలీస్ స్టేషన్ లో 3 గంటలు 4 గంటలు వెయిట్ చేస్తే గానీ ఆ అమ్మాయిని కనీసం ఎందుకు వచ్చావు అన్నది కూడా పోలీసులు తీసుకోలా. సరే తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి చెప్తే ఆ కేసుని పక్కన పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకొని ఇంటికి వచ్చేసరికి 9 మంది అక్కడ అడ్డంగా దారి కాసి ఒక ఇజ్రాయెల్ తీసుకొచ్చి ఇజ్రాయెల్ తోట ఆ అమ్మాయి మీద దాడి చేయించి
అసలు నోటుతోటి చెప్పాలంటే ఒక మహిళగా నాకు ఎంత జుగుత్సగా ఉందంటే అంత జుగుత్సగా ఉంది. ఒక వివస్త్రని చేసే అంత పరిస్థితి ఏంటది? ఒక 10,000 కోసం ఒక మహిళని రోడ్డు మీద అంత దారుణమైన పరిస్థితి. రాష్ట్రంలో అసలు పాలన ఉందా? ఇది 15వ తారీఖు జరిగితే 17వ తారీఖు వరకు కేసు కట్టడానికి కూడా, వాడి మీద ఎలాంటి చర్యలు చేపట్టడానికి కూడా వీడు మా టీడీపీ నాయకుడు అన్న ఒక ఆలోచనతోటి పోలీసులు నెక్స్ట్ డే 16వ తారీఖు మార్నింగ్ మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి నాకు ఇలా అవమానం చేయరు, నన్ను ఇంత దారుణంగా ఇలా ట్రీట్ చేశారని ఆ అమ్మాయి చెప్తే నెక్స్ట్ డే 16వ తారీఖున కూడా ఆ అమ్మాయిని కేసు కట్టకుండా అది పక్కన పెట్టారు అని అంటే అది ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి రోజు రోజుకి ఆయన సీఎం గారు ఏమంటారంటే మహిళల మీద ఏమైనా అత్యాచారం జరిగితే మీకు ఇదే ఆఖరి రోజు అని చెప్పి అన్నాడు ఆయన. మరి దీనికి ఏం సమాధానం చెప్తారని మీరు అడుగుతున్నారా? ఏంటండి? మహిళల మీద ఎవరైనా చేయేస్తే అదే ఆఖరి రోజు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు. మరి దీని మీద వారు ఏమైనా రియాక్ట్ అయ్యారా? వారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే మహిళల తరపున ఎప్పుడు వకాలు తప్పుకునేటువంటి డిప్యూటీ సీఎం గానీ వారు ఏమైనా మాట్లాడారా? దీని మీద రియాక్ట్ అయ్యారా? అంటే డిప్యూటీ సీఎం గారు 30,000 మంది మిస్ అయ్యి ఉన్నారు కదండి, వాళ్ళ కోసం ఎదుగుతున్నారు. ఇంకా ఆయనకి 30,000 మంది ట్రేస్ అయితే గానీ మళ్ళీ ఆయన ఆంధ్ర రాష్ట్రానికి రారేమో, మరి ఆయన ఆ పనిలో ఉన్నారు. మరి హోమ్ మినిస్టర్ గారు మేకప్ గురించి మాట్లాడితే ఆమె కోపం వస్తుంది, కానీ ఆమెకి మిగతా విషయాల మీద మహిళల గురించి మాట్లాడితే, లేకపోతే మహిళలకి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటున్నా గానీ ఆమెకి ఎలాంటిది పట్టదు. ఆమెకి అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే ఆమె ఒక హోమ్ మినిస్టర్ గా ఎందుకుంది అన్నది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్క మహిళ ఆమెను క్వశ్చన్ చేయాల్సిన రోజు అండి ఇది. ఎందుకంటే ఇంతవరకు ఇన్సిడెంట్ మీద ఆమె స్పందించలేదు. ఎంత దారుణంగా అమ్మాయిని అక్కడ పార్టీ నుంచి అదేమన్నా పెద్ద పదవా లేకపోతే ఏమన్నా రాష్ట్రపతి పదవా సస్పెండ్ చేయడానికి? కానీ అయితే ఇక్కడ మనం